నమస్కారం అండి నీలిమ ఆర్య గారు. నమస్తే అండి. వెరీ గ్లాడ్. అనేక టీవీ వారు రానున్న మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూపర్ మహిళలు అనే కదంబ శీర్షికలో భాగంగా వివిధ రంగాల్లో చెప్పుకోదగిన విధంగా ప్రగతిని సాధించిన మహిళలను గుర్తించి వారి వారి విజయ రహస్యాలను ప్రజలందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిన వెంటనే మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేడం, ప్రస్తుతం మీరు సివిఆర్ న్యూస్, సివిఆర్ హెల్త్ మరియు వారి అనుబంధ సంస్థలకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గాను, క్రియేటివ్ హెడ్ గాను వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా యు ఆర్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ యాపిల్ హోమ్ ఫర్ ఆర్ఫన్ కిడ్స్, యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్. యాపిల్ హోమ్ ఫౌండేషన్ రియల్ నీడ్స్ ని అడ్రస్ చేస్తుంది అని ఆ పేరు పెట్టడం జరిగింది. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్. భారతదేశంలో ఉన్న నిజమైన అవసరాలు ఏంటి, రియల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, వాటిని మనం అడ్రస్ చేయాలా అనే విధంగా అది పెట్టడం జరిగింది. యా, ప్రాథమికంగా మీరు విద్యావేత్త, ఎంఏ లిటరేచర్ తో పాటు ప్రొఫెసర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ సాంఘిక సేవా కార్యక్రమాల్లోకి రావడానికి, ఆ తర్వాత మీడియాలోకి కూడా వెళ్ళడానికి దోహదపడినటువంటి అంశాలు, వాటన్నిటికంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని కొద్దిగానైనా మా శ్రోతల గురించి వివరించమని కోరుతూ ఉన్నాను. ముందుగా అంటే నా కుటుంబ నేపథ్యం దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ, దాని గురించే చెప్తాను. నా నేటివ్ వచ్చేసి బాపట్ల అండి. ఐ వాజ్ బోర్న్ ఇన్ చీరాల, బట్ మా ఫాదర్ది బాపట్ల, అమ్మది చీరాల. సో నేను అక్కడి నుంచే నా ప్రయాణం స్టార్ట్ చేశాను. బట్ ఫార్చునేట్లీ మై ఫాదర్ వాజ్ ఇన్ ఆర్మీ. ఆర్మీలో ఉండడం వల్ల నాకు మొత్తం తిరగడం అనేది, ఎక్స్పోజర్ అనేది కొంచెం ఫార్చునేట్ గా రావడం జరిగింది. సో నా స్కూలింగ్ అంతా కేవీ స్కూల్స్ లో అవడం నార్త్ ఇండియాలో. దెన్ ఆయన ట్రాన్స్ఫర్స్ పరంగా మేము ట్రావెల్ చేయడం కానీ, సో ఇలా ఎంత తిరిగినా కూడా బాపట్ల ఈజ్ మై నేటివ్. సో ఆ నేటివ్ ప్లేస్ మీద ఆ లవ్ ఎప్పుడు ఉంది. నెక్స్ట్ కాలేజెస్ వచ్చేసి మారిస్టెల్లా విజయవాడలో చదువుకున్నాను. పీజీ వచ్చి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివాను. ఐఎమ్ ఓన్లీ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ పద్మావతి యూనివర్సిటీ. లేటర్ ఐ రిజిస్టర్డ్ ఫర్ పిహెచ్డి ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్. సో నాకు ఇద్దరు తమ్ముళ్ళు, నేనే పెద్దదాన్ని ఇంటికి. లైక్ ఐఎమ్ లైక్ ఎ టామ్ బాయ్. నన్ను ఒక టామ్ బాయ్ లాగా పెంచారు మా ఫాదర్. సో అంటే చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఎక్కువ ఉండింది. సొంతగా డెసిషన్స్ తీసుకోవడానికి నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు వాటిని మిస్యూజ్ చేయలేదు. ఆ ఫ్రీడమ్ ని నేను తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై కెరియర్ కానీ అన్ని చేయడం జరిగింది. సో ఎక్కువ హాస్టల్లో ఉండడం వల్ల ఫ్యామిలీని కొంచెం మిస్ అయ్యాను, బికాస్ ఐ స్టేడ్ లాంగ్ టైమ్ ఇన్ హాస్టల్. అంటే దట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పాలి. ఎందుకంటే హాస్టల్లో ఉండడం వల్ల I got an opportunity to meet lot of people, to initiate leadership qualities కానీ, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, ఇండిపెండెన్సీ కానీ, ఇవన్నీ దాని వల్ల వచ్చినాయి. బట్ ఏంటంటే ఫ్యామిలీని ఎలాగో మిస్ అయ్యాను, బికాస్ 9 years నేను ఉండి వెనక్కి వచ్చాక అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ మై మామ్. 2000 లో నా పీజీ అయిపోయింది. 2001 లో అండ్ షీ లెఫ్ట్ అస్, అండ్ 3 లో ఐ లాస్ట్ మై ఫాదర్. సో దట్ ఈస్ హౌ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ ఇన్ మై కెరియర్ సిన్స్ 2001 and 3, it is all alone I did it, and with God's help, since he is directing me, some eternal power is leading me. And today what మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీరు నాతో మాట్లాడుతూ, అండ్ నా నా సాటి మహిళలకు కానీ, ముందు ముందు ఇంకా అంబిషియస్ ఉమెన్ కి కానీ ఒక ఎగ్జాంపుల్ గా నిలబడగలిగే ఆపర్చునిటీ మీరు నాకు కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ మై ఫ్యామిలీ అండి. యా, బేసికల్ గా మీరు ఎడ్యుకేషనిస్ట్ గా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు కెరీర్ లో మీడియాలోకి రావడానికి దోహదం చేసినటువంటి కారణాలు కొంచెం వివరిస్తారా? అంటే యూ సీ, ఐ హ్యావ్ అ వెరీ వర్సటైల్ కెరియర్ అండి, బికాస్ మై ఫాదర్ వాంట్ మీ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో దట్స్ హౌ ఐ టుక్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ స్టెల్లాలో చదివినప్పుడు కానీ, పీజీ చేసినప్పుడు కానీ, అలా నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చాను.
బట్ లేటర్ ఆన్ ఇంటర్మీడియట్ లోనేమో డాక్టర్ అవ్వాలని బైపీసీ తీసుకొని ఐ హావ్ రిటర్న్ ఎంసెట్ అండ్ అగ్రికల్చర్ బిఎస్సి కూడా అప్పట్లో ఐ గాట్ క్వాలిఫైడ్. అండ్ దెన్ బట్ హీ సెడ్ డాక్టర్ అంటే ఒక హాస్పిటల్ కే కలెక్టర్ అయితే జిల్లాకి అవ్వచ్చు అని చెప్పేసి హీ హ్యాడ్ అ వెరీ బిగ్ విజన్ ఆన్ మీ, బికాస్ నేను ఒక్కదాన్నే కూతుర్ని అండ్ నేనే ఇంటికి పెద్ద కాబట్టి బేసికల్గా ఫాదర్స్ అందరికి కూతుళ్ళ మీదే ఆశలు ఉంటాయి కాబట్టి నా మీద అలా పెట్టుకోవడం జరిగింది ఆయన. బట్ ఆ తర్వాత నెక్స్ట్ నేను పీజీ చేయడం, దెన్ ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ జూనియర్ లెక్చరర్. ఐ వాజ్ అన్ అకాడమిషియన్ బేసికలీ, ఐఎమ్ అన్ అకాడమిషియన్ ఈవెన్ టుడే. జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా చేయడం మొదలు పెట్టాను 2001 లోనే. ప్యారలల్ గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దూరదర్శన్ హైదరాబాద్ అండి, రామంతపూర్. ఐ వాజ్ మార్నింగ్ ప్రభాత్ దర్శిని ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చేది, దానికి నేను లైవ్ యాంకర్ గా పనిచేశాను అనమాట 2001 లో. సో ప్యారలల్ గా మై డే యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 5 o'clock టు నైట్ 11 o'clock. మార్నింగ్ దూరదర్శన్ లో లైవ్ చేసేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళి అక్కడ టీచ్ చేసేదాన్ని. ఐ స్టార్టెడ్ 2001 లో జూనియర్ కాలేజ్, లాల్ బహదూర్ జూనియర్ కాలేజ్ అని హైదరాబాద్ లో మెహదీపట్నం లో ఉండేది, అక్కడ స్టార్ట్ చేశాను నేను కెరియర్. దెన్ 2003 లో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతున్న నేపథ్యంలో ఐ వాంటెడ్ లిటిల్ కెరియర్ గ్రో ప్రాస్పెక్ట్స్ లో నేను షిఫ్ట్ అయ్యాను. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను 2003 లో. సో దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇంగ్లీష్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సిన్స్ 2003. సో గ్రాడ్యువల్ గా అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను. 2008 లో మన రాజశేఖర్ రెడ్డి గారి, మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ డెత్ అయినప్పుడు దెన్ ఐ వాంటెడ్ టు క్విట్ ఇండియా బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని వీళ్ళు అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆయన ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కి. సో ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే గవర్నమెంట్స్ వర్ నాట్ రన్నింగ్ ద హోల్ స్టేట్ వాజ్ అన్ ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రంచ్. సో వీళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు, ఇంజనీరింగ్ కాలేజెస్ సాలరీస్ ఇవ్వడం లేదు. సో దట్ ఈస్ హౌ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు లీవ్ ఇండియా. సో 2009-10 నుంచి ఐ స్టార్టెడ్ ప్లానింగ్. ఈ 10 years 1 నుంచి 10 వరకు మార్నింగ్ ప్రభాత్ దర్శిని దూరదర్శన్ లో చేసుకుని డే టైమ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్క్ చేసి ఈవినింగ్ టోఫెల్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసేదాన్ని. I used to teach TOEFL, CBT, IBT, internet based and CBT, we teach చేసేదాన్ని వీళ్ళకి. So my whole day was occupied like that. I was taking care of my 2 kids. I have ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు అప్పుడు. They were very small, 2 years and 3.5 years. So I was managing like that. But immediately once Rajshekar Reddy గారు డెత్ అయిపోయినప్పుడు the whole state was in crisis. నెక్స్ట్ గ్రోసే గారు రావడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం, we don't have any vision because we are purely based on salary. సో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా ఇవ్వడం జరిగినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ అదర్ కంట్రీస్. సో నాకు 2011 లో దమామ్ యూనివర్సిటీ, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ అండి. సో ఐ ఫ్లూ ఆఫ్ టు సౌదీ అరేబియా, వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. మై లాస్ట్ కాలేజ్ వాజ్ శ్రేయస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అక్కడి నుంచి నేను వెళ్ళిపోవడం జరిగింది. దమాం వెళ్ళిపోయారు. దమాం వెళ్ళిపోయాను. దేర్ ఐ వాజ్ దేర్ ఫర్ 5 years. సో మీరు అన్నట్టు మీడియాలోకి ఎందుకు రావడం జరిగింది అంటే ప్యారలల్ గా ఐ హావ్ బిల్ట్ అప్ మీడియా ఎక్స్పీరియన్స్ ఆల్సో ఫర్ ఆల్ 10-12 years when I was in India. So then I thought వెనక్కి వచ్చేసాక media is a larger view because I have a more opportunity and more scope to spread my ideologies and work for people. So teaching ఏమైపోతుందంటే it's only for classroom, maybe towards it's for the college or maybe to another 10 colleges నేను స్ప్రెడ్ చేయగలను. బట్ వెరాజ్ వెన్ యు ఆర్ ఇన్ మీడియా, బికాస్ ప్యారలల్ గా నాకు ఆల్రెడీ మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వాజ్ అన్ యాంకర్ and I was a producer and I was directing few shows and lot of experience I've put on in Doordarshan. Then I started thinking, Saudi Arabia lo unnappude, Damam lo unnappude I started thinking maybe I can pitch with corporate media lo kelte maybe na ideas towards a larger view lo nenu spread cheyochu, nenu chaala mandiki impact untundi, influence cheyochu ideologies gaani practices gaani ane oka aalochan toti 2000 every year nenu vachedani India ki. బట్ యాజ్ యూజువల్ మనకి తెలిసినట్టుగానే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ఇండియా. ఇక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కానీ మైండ్ సెట్స్ కానీ పీపుల్ ఆర్ నాట్ దట్ ఎంకరేజింగ్ ఇనీషియల్ గా. బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే అవతల ఎంకరేజింగ్ లేకపోయినా మనమే సిచ్యువేషన్ ఎంకరేజింగ్ గా చేసుకోవాలా. ఆపర్చునిటీస్ అనేవి మనకి రావు. నార్మల్ గా మనం చిన్నప్పటి గ్రాప్ కూడా కాదండి, మామూలుగా మనం చిన్నప్పటి నుంచి ఉంటాను. యూ హ్యావ్ టు ఓపెన్ ద డోర్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ అని. Opportunity will never knock the door andi unless you build a wall. We have to build a wall for the opportunity to knock.
సో అలా నేను నాకు ఇప్పటివరకు నా కెరియర్ ఈ 20 years లో ఆపర్చునిటీ అంతా నేను క్రియేట్ చేసుకొని నేను ఐ మీన్ తీసుకున్నదే. వాట్ ఎవర్ ద పొజిషన్స్ ఐ హావ్ హెల్డ్, whatever the responsibilities I am doing, it is all what I created with God's help and my parents' blessings and the well-wishers whoever are there around me. It is నా ఆపర్చునిటీ ఎప్పుడు రాదండి. మిమ్మల్ని ఐ మీన్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. You sit inside and wait, some opportunity comes, it will never come. You have to start building walls so that the opportunity keeps knocking. సో అలా నేను టు ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా ట్రై చేశాను. 11, 12, 13, 14, 15 and 16 I decided it is high time that in some other country I am working, whereas my ideas and my people where I need to work for them అని చెప్పేసి 16 లో I decided to take risk. All my friends said government job అది నువ్వు చేసేది, I am getting a very good salary. That time only I was paid 5 lakh rupees with free education to my children, free house, everything is free. I was only spending peanuts for my food. There is lot of scope for savings. అంటే మీరు ఒకటి గమనిస్తే ఎప్పుడు మిడిల్ ఈస్ట్ కి ఎవరు వెళ్ళినా ఇండియా నుంచి they go for a second level jobs like plumbers, electricians, maids and all. But I'm so fortunate, God blessed me that I went to work for the government of Saudi in a very big position and I was honored so well. చాలా మంది అన్నారు సౌదీ లాంటి కంట్రీకి వెళ్ళిపోతున్నావు, there is no safety and security. Touch wood అండి, not even a single day I had to face a problem. I was just leading everywhere, even there. So అంటే నేను ఏం నమ్ముతానంటే ఇఫ్ యువర్ ఐడియాస్ మీ సంకల్పం గొప్పదైతే ద నేచర్ ఆల్సో విల్ సపోర్ట్ యూ. మీకు ఎవరు అవసరం లేదు. నేను శ్రీశ్రీ గారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారివి శ్రీశ్రీ కొన్ని వింటా ఉంటాను. ఆయన చెప్పారు ఒక చోట, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంకేం కావాలి అని. దట్ ఈస్ ఫ్యాక్ట్ కదా. యువర్ అలైవ్ రైట్, you're breathing. As long as you're breathing, what else you want? People see that you want this, you want this, you want this. See, there is no satisfaction for anything in this world. That's such a beautiful statement. I always keep it in my mind. I mean, నాలో నాకు నచ్చేది అదొక్కటే అనమాట. నేను ఎన్నిసార్లు కింద పడ్డా, ఐ మీన్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నన్ను లేపడానికి ఎవరు లేరు, నేనే లేస్తాను. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్. అంటే చాలా మీరు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వినుంటారు, చాలా నేను విన్నాను. బట్ ఎవ్రీ స్టోరీ హ్యాస్ గాట్ మీనింగ్ అండ్ రీజన్ అండి. సో ఆపర్చునిటీ మాత్రం గ్రాబ్ చేసుకోవడానికి రావు. ప్లీజ్, ఐ మీన్ ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ ఆల్ యువర్ ఆడియన్స్, whoever is watching or whoever is listening, you only have to build a wall knowing your own inner capabilities, your own inner vibes. మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటది, అదే ఫైనల్. ఓకే, థాంక్యూ సో మేడం. దట్ ఈస్ హౌ 2016 లో వెనక్కి వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ TV5 లో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ మీడియా 16. ఓకే, అయితే ఇప్పటి వరకు మనం కెరీర్ గురించి, దాని మీద మనకు వచ్చేటువంటి సంపాదన గురించి, దాంతో మనం లీడ్ చేయగలిగినటువంటి జీవితాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఉన్నటువంటి ఈ సోషల్ సర్వీస్ లోకి అడుగు పెట్టారు. దానికి కారణం, దానికి ప్రేరేపితమైనటువంటి కారణాలు, లేదా ఎవరైనా దీని వెనక ఉన్నారా, లేదా మీ ఫాదర్ దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించడాన్ని బట్టి ఏమైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? ఈ విషయాల మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? No, I'll tell you అండి ఆనంద్ గారు, it's everybody has to understand. చాలా మంది ఏమనుకుంటారంటే NGOలు పెట్టడం, సోషల్ వర్క్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. People think it's a fashion because it is an easy way to present yourself to the society and అదొక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అడ్వర్టైజ్ అవుతుంది అంటారు. బట్ it is an inherited quality అండి. It is not an acquired quality. Charity is an inherited quality in every human being, what I understand. మై అప్బ్రింగింగ్ వాజ్ లైక్ దట్. నా పేరెంట్స్ గానీ, నేను చూసింది చిన్నప్పటి నుంచి అదే. ఎప్పుడు మా ఇంట్లో ఒక నలుగురికి ఎక్స్ట్రా ఫుడ్ ఉంటది. See, it is not like, we are not planned. It happens like that. మేము అలా inherited qualities as per the psychology of a human being, మనం 50% parental qualities తో పుడతాం, 50% మనం ఎక్వైర్ చేస్తాం, మన చదువు వల్ల, స్నేహితుల వల్ల, పరిసరాల వల్లనో. సో నాకు ఆల్మోస్ట్ 50% to 70% it was inherited. My leadership qualities or whatever charity or activities you're talking, అది నా బ్లడ్ లో ఉంది. నేను ఎవరినన్నా చూసి నేర్చుకోవాల్సిన పని లేదు నాకు.
See, it is in my blood. So if you copy or if you imitate, how much you can do? You may perform it to 10%, 20%, or maximum 50%. You cannot give it your 100% effort. So it is, Yeah. since it is in my blood, and నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కూడా, ఈ ఎన్జిఓలు, ఈ ఆర్గనైజేషన్లు, చారిటీలు దయచేసి ఎవరి కోసమో, ఫోటో కోసమో, పేపర్ కోసమో, ఇంకెవరి కోసమో చేయకండి. దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ సోల్ సాటిస్ఫాక్షన్. So after putting up my 18 years of experience since 2016 లో TV5 లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇంకొక న్యూస్ ఛానల్ కి సిఇఓగా వర్క్ చేశాను, స్టూడియో ఎన్ లో. సో 18 లో నాకు ఏమర్థమైందంటే, I have headed lot of organizations, I have done so much, I have traveled all around. What am I doing for my soul satisfaction? అని ఏదన్నా చెయ్యాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? బికాజ్ ఎనీవే ఎలాగో మనం, సిన్స్ I being a Christian, I always lend things to people. That is again my upbringing. నాకు అది ఎవరు Okay. చెప్పక్కర్లేదు. సో ఏమి ఇస్తాం మనం? ఎలాగో సహాయం చేస్తాము, హెల్ప్ చేస్తాము. ఆ నేచర్ ఆల్రెడీ ఉంది. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇంకేం చేయగలం? లెట్ us do something. అంటే చిన్నప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే, ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ ఛాలెంజింగ్. ఐఎమ్ ఆడ్ వన్ అవుట్. ఎవరు Yes. చెయ్యందే నేను టచ్ చేయాలి అనేది ఒక నా నేచర్. నాకు ఇట్ ఈస్ గివెన్ బై మై ఫాదర్. సో అది లెట్ ఇట్ బి ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, లెట్ పీపుల్ టాక్ అబౌట్ యూ ఆఫ్టర్ యూ లీవ్. అదర్ దాన్ టాకింగ్, పీపుల్ హ్యావ్ టు అడాప్ట్ వాట్ యు ఆర్ డూయింగ్ అనే పాయింట్ మీద ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, ఐ అండర్స్టూడ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది మనిషికి అవసరం. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ మనీ. మీకు ఎంత మనీ ఇచ్చినా, ఎంత వెల్త్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా ఇంకొంచెం స్పేస్ మనకు ఖాళీగా ఉంటది, ఇంకా వస్తే బాగుంటుంది అని. అంటే వీఆర్ గ్రీడీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ గ్రీడీ. మనకి ఎంత ఇచ్చినా ఏదో ఒకటి కావాలి, ఇంకా వస్తే బాగుండు కదా, ఇంకా వస్తే బాగుండు కదా అని. బట్ ఇఫ్ ఐ ఫీడ్ యూ స్టమక్ ఫుల్, యూ విల్ నాట్ ఆస్క్ ఫర్ మోర్. ఇంకా నేనేం పెట్టినా మీరు తినలేరు. Okay. మీ కడుపు నిండా నేను భోజనం పెడితే ఎవరికన్నా, will they eat anything else? Even if I give them any delicious food, they will not eat. Already కడుపు నిండిపోయినాక ఏం తింటారు? తినలేరు. సో దెన్ ఐ థాట్, ఇప్పుడు నేను ఇవ్వగలిగింది ఏంటి? నేను ఎంత మందికి పెట్టగలను? ఒక 100 మందికి పెడతాను, 1000 మందికి పెడతాను. దేశం అంతా నేను పెట్టలేను కదా, అంత శక్తి నాకు దేవుడు ఇవ్వలేదు. సో నాలాగా ఆలోచించాలి అని అందరూ అని ఆలోచించినప్పుడు, ఫుడ్ ఎలా పెట్టాలి అని ఆలోచించినప్పుడు, ఎలా పెడతాం ఫుడ్ అనే దాని మీద మళ్ళీ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ మేబీ ఐ స్టార్ట్ గోయింగ్ గివింగ్ ఫుడ్ ప్యాకెట్స్. దట్ ఈస్, ఎన్ని రోజులు ఇస్తాను నేను? ఒక వారం ఇస్తాను, నెల ఇస్తాను, సంవత్సరం ఇస్తాను. ఐ కెనాట్ డూ దట్. దట్ కెనాట్ బి మై రెగ్యులర్ ప్రాసెస్. Then I thought of, okay, let me keep something which preserves food అనే దాని మీద ఆలోచన చేసినప్పుడు రెఫ్రిజిరేటర్ పెడదామని అనుకున్నాను. బట్ అసలు ఇది ఎవరన్నా పెట్టారా అని నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఇన్ గూగుల్. అది చేసినప్పుడు చెన్నైలోనో బెంగళూరులోనో కొన్ని పెట్టడం జరిగింది, 1 or 2 పెట్టారు. బట్ దే డిడ్ంట్ టేక్ ఆఫ్ మచ్. సో ఆల్రెడీ ఇలాంటిది ఒకరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ స్టూడియో ఎన్ ఓన్లీ. దెన్ వర్క్ చేయడం, నేను ఎలా పెడతాను? నాకు ఒక ఆర్గనైజేషన్ కావాలి కదా, నేను మళ్ళీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్ కావాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ అండ్ ఐ రిజిస్టర్డ్ అన్ ఎన్జిఓ. 2018 February 21st na I got this idea, and July లో I established an NGO, Apple Home for Orphan Kids and Apple Home Real Need India Foundation. నిజమైన నీడ్స్ ఏ ఉన్నాయి సొసైటీలో వాటిని అడ్రస్ చేద్దాం. ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి. వీ హ్యావ్ ఇన్ ఏపీ తెలంగాణ నియర్లీ 3 to 4 lakh ఎన్జిఓస్. బ్లైండ్ పీపుల్ అడ్రస్ చేస్తారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ని, ఆర్ఫన్స్ ని. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండ్ సో మచ్ ఆఫ్ నీడ్. సో మనం ఏం నీడ్ ని అడ్రస్ చేద్దాము అని ఆలోచించినప్పుడు ఐ థాట్ ఆఫ్ 5 నీడ్స్. వాటిలో ఒక 2 నీడ్స్ ని ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా అడ్రస్ చేయగలుగుతున్నాను తెలంగాణలో, విచ్ ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఫ్యూచర్. సో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాక దెన్ మనం ఫ్రిడ్జ్లు పెడదాం అని చెప్పేసి నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి, అర్లీ మార్నింగ్ 5కి వెళ్ళి 10 వరకు తిరిగి హైదరాబాద్ అంతా, ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ అయిపోగానే తిరగడం, సండేస్ అన్ని తిరగడం, ఇటు పటాన్ చెరువు, ఇటు దిల్సుఖ్ నగర్, చార్మినార్, ఈసీఎల్, ఆల్ కార్నర్స్ ఐ యూస్ టు గో అరౌండ్ ద సిటీ నా డ్రైవర్ ని తీసుకొని. నాకు డ్రైవింగ్ కూడా రాదు అప్పుడు, డ్రైవర్ కంపల్సరీ ఉండాలి. ఈ ఫ్రిడ్జ్ల కోసమే నేను ఐ లెర్న్ డ్రైవింగ్ ఆల్సో ఆన్ మై ఓన్. మొత్తం తిరిగి వి ఐడెంటిఫైడ్ 100 లొకేషన్స్ ఐడెంటిఫై చేసాం. చేసి పెడదామని అనుకునే టైంలో సడన్లీ అవుట్ ఆఫ్ బ్లూ ఐ గాట్ అన్ ఐడియా. ఓకే, నేను ఫ్రిడ్జ్ పెడతాను, జిహెచ్ఎంసీ వాడు వచ్చి డిస్టర్బెన్స్ గా ఉందని ఇసిరి పడేస్తే నేనేం చేయాలి? ఎప్పుడు ఐ కెనాట్ డూ ఎనీథింగ్. దెన్ ఐ థాట్, ఓకే, లెట్ మీ టాక్ టు ద కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ మేయర్ ఆఫ్ హైదరాబాద్. ఐ విల్ అఫీషియల్లీ టై అప్ విత్ దెమ్ అండ్ టేక్ దర్ పర్మిషన్ అని. ఐ రిజైన్ మై జాబ్ అండి.
I resigned my CEO job Even రిజైన్ చేసి. before establishing this. నాకు జీవితంలో తెలిసింది, నేను నేర్చుకుంది ఏంటంటే, ఆ రోజు సౌదీ నుంచి ఉద్యోగం వదిలి వచ్చినప్పుడు అందరు చెప్పారు 5 lakhs శాలరీ ఎందుకు వదిలేస్తున్నావు, ఇండియాలో సర్ప్రైజెస్ ఉంటాయంటే, ఐ సెడ్ నథింగ్ డూయింగ్. ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్ యూ డోంట్ గెట్ రిజల్ట్. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు టేక్ రిస్క్. సో ఐ టుక్ Okay. రిస్క్. నాకు అలవాటు అది. నేను ఇందాక చెప్పాను కదా, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, నువ్వు ఊపిరి పీలుస్తున్నావు కదా. ఎనీ డే ఇఫ్ యు ఆర్ థ్రోన్ అవుట్ ఆన్ ద రోడ్, ఐ కెన్ టీచ్, ఐ కెన్ కుక్ వెల్, I can even make the dosa on the streets and live. What is there? I am prepared for everything. అంటే మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి యాక్సెప్ట్ చేస్తామో సిచ్యువేషన్ ని, ఎవ్రీథింగ్ విల్ కోఆపరేట్, ఎవ్రీథింగ్ విల్ ఎంకరేజ్. అంతేగాని ఇఫ్ యూ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్ అండ్ కండిషన్స్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. నోబడీ కెన్ డూ ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్, వాట్ ఎవర్ సపోర్ట్ యూ హ్యావ్. మీరు ఆ బౌండరీ ఎప్పుడైతే దాటి వస్తారో ఎవరైనా, ఎయిదర్ ఆఫ్ ద జెండర్, then only you will reach your goals or your vision. So then November lo resign chesi I went with a proposal. Appudu Dana Kishore garu unnaru, commissioner, IAS officer. I gave him a proposal and Mayor Bonturam Mohan garu unnaru. Then వాళ్ళకి ఇచ్చినప్పుడు 2 months అండి, November లో I gave them proposal. They said no, don't give permission to her. Number 1. దట్ ఈస్ బికాస్ ఆఫ్ 2 reasons. ఒకటి, ఏదో ఒక ర్యాండమ్ ఎన్జిఓ వచ్చి ఫ్రిడ్జ్ పెట్టి ఫుడ్ పెడతానంటే ఎవడో తినిపోతాడు, మనల్ని లోపలేస్తారు, ఎందుకునో, వీ విల్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ ఇది, లెట్ us నాట్ ఎంకరేజ్ దిస్ అని చెప్పి. అండ్ దట్ టు ఐఎమ్ ఏ బేబీ, నో, మై ఎన్జిఓ ఇస్ ఎ బేబీ. అప్పటికే చాలా మంది సీనియర్స్ ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ. నేనేం పెద్ద సొసైటీ కోసం పుట్టి రాలేదు కదా. ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ ఎ మీడియా ఛానల్ అండ్ ఐఎమ్ ఎ నార్మల్ ఉమెన్. నేను వస్తే నాకు పర్మిషన్ ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు, రూల్ కూడా ఏం లేదు. So they were okay with their opinions. I appreciate them and I respect them. అప్పటికి మన అన్నపూర్ణ స్కీమ్ ఉంది, మనం అన్నం పెడుతున్నాం 5 రూపాయలకి, ఈ అమ్మాయి వచ్చి ఫ్రీగా ఫ్రిడ్జ్లు పెడతానంటే అన్నపూర్ణ స్కీమ్ ఎఫెక్ట్ అవుతుంది అని రకరకాల ఆలోచనలతోటి దే డిడ్ంట్ అలౌ మీ అండి. ఎవ్రీ డే అప్పటికే నేను మీడియాలో 16, 17, 2 years లో నన్ను అందరూ గుర్తుపడతా ఉన్నారు. ఐ వాజ్ అ CEO. అవేవి పట్టించుకోకుండా ఎవ్రీ డే నేను మేయర్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. 5 hours to 7 hours అలానే కూర్చునేదాన్ని అండి. ఐ యూస్ టు సిట్ ఇన్ ద మేయర్ ఆఫీస్ లైక్ దట్. అంటే ఆయనకి పనులు ఉండేవి, చాలా మంది కలవడానికి వచ్చారు. అండ్ మై ప్రయారిటీ ఇస్ లీస్ట్. సో ఐ డిడ్ంట్ గెట్ దట్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్, బట్ ఐ డిడ్ంట్ గివ్ అప్ ఆన్ దట్. ఐ యూస్ టు గో. అప్పుడు నా అదృష్టానికి తోడు, యునో, గాడ్ వాంట్స్ సమ్వన్ టు అటాచ్. హరిచందన గారని ఐఏఎస్ ఆఫీసర్, వెస్ట్ జోన్ కమిషనర్ ఉండేవాడు. ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ హర్. ఆయన ఏమన్నారు, మేయర్, సరే నీలిమా మీరు వెళ్ళి ఏదో చెప్తున్నారు కదా, మేడం తో మాట్లాడండి అన్నారు. షీ వాజ్ ఇన్ CSR. ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్. సిన్స్ షీ ఈజ్ అ విజనరీ ఆఫీసర్, షీ అండర్స్టూడ్. ఆవిడకి అర్థమైంది. దెన్ షీ పుష్డ్. సో నేను ఇందాక చెప్పినట్టుగా మన సంకల్పం బలంగా ఉంటే ఏదో ఒక వెపన్ వచ్చేస్తుంది మనకి. మన బ్యాటిల్ కి సమ్ ఆయుధం విల్ బి ప్రిపేర్డ్. That's all I believe. Then she pushed it forward and I started convincing him. It went on 2 months. Then ఇక నా బాధ భరించలేక స్టాండింగ్ కమిటీలో పెట్టారు. 3 స్టాండింగ్ కమిటీస్ లో రిజెక్ట్ అయింది. 4th లోనో ఐ థింక్ 5th లోనో ఇట్ గాట్ అప్రూవ్డ్. January 10th కి అప్రూవ్ అయింది. January 31st కి ఫస్ట్ రెఫ్రిజిరేటర్ 2019 ఐ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాదాపూర్ అండి. శిల్పారామం ఆపోజిట్ లో ఓపెన్ చేశాను. ఆయనే నో అన్నారు, ఆయనే కట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. బొంతురామ్ మోహన్ గారికి, కమిషనర్ గారికి, అందరికి. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు తీసుకున్న నిర్ణయం తర్వాత రోజుకి 100 మందికి ఫుడ్ పెట్టిందండి ఆ ఫ్రిడ్జ్. ఇఫ్ ఐ షేర్డ్ యూ ఆల్ దట్, ప్రాబ్లీ యూ కెన్ షో దెమ్ అండ్ ఇన్ ఫ్యూచర్ వీ విల్ ఎక్స్పాండ్ ఇట్. సో అలా మనం టేక్ ఆఫ్ అయ్యాం 2019 31st January. Then today I have 36 refrigerators in Hyderabad and 6 refrigerators in districts. తర్వాత హరీష్ రావు గారు సిద్దిపేటకి పిలిచి 2 పెట్టించారు. వనపర్తి అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు వనపర్తిలో పెట్టించారు. అండ్ మహబూబ్ నగర్ లో మన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టించారు. గద్వాల్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు పెట్టించారు. కల్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారు నా సెకండ్ ప్రాజెక్ట్ లోగో లాంచ్ చేసి ఒక 5 రెఫ్రిజిరేటర్లు హైదరాబాద్ లో పెట్టించారు. All 5 to 6 ministers whoever are in Telangana, they all encouraged. And Hyderabad లో చాలా మంది ఎమ్మెల్యేస్ ఓపెన్ చేశారు. సో ఏది కూడా మనం సీక్రెట్ గా చేయలేదు. ప్రతిదీ వి మేడ్ అన్ MOU. పవర్, ప్లేస్, GHMC మనకి ఇవ్వాలి. అండ్ ఫ్రిడ్జ్ డోనర్ ని నేనే తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ మనం చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి వెళ్ళాము. అండ్ 2019 జూలైకి దెన్ ఐ థాట్
ఫీడ్ ద నీడ్ అయిపోయింది కదా, వీఆర్ ఫీడింగ్, నేను ఫీడ్ చేయకపోయినా నేను ఏదైతే ఫెసిలిటీ ఇచ్చానో పీపుల్ ఆర్ ఫీడింగ్ అని డిసైడ్ అయినాక దెన్ ఐ థాట్ ఆఫ్ షీ నీడ్. మై సెకండ్ నీడ్ ఈస్ షీ నీడ్. వాట్ ఈస్ షీ నీడ్? షీ నీడ్ ఈస్ నేను నమ్మేది ఏంటంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటది, సమాజం ఆరోగ్యంగా ఉంటది. సో her health is basically based on her menstrual cycle. Yes. She has to have that safe and hygiene menstrual cycle every month. So దానికి నేను ఏం చేయాలి? I have to give her a sanitary pad. ప్రభుత్వాలు అన్ని శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నాయి, స్కూల్స్ లో ఇస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ లో, స్లమ్స్ లో ఇస్తున్నాయి. బట్ ఆ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు, రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు, ఆటో తోలే డ్రైవర్ పిల్లలకి ఎవరు ఇవ్వట్లేదు, రోడ్డు మీద ఫ్రూట్స్ వెజిటబుల్ వెండర్స్ పిల్లలకి ఎవరు ఇవ్వట్లేదు. ఏం చేయాలి వీళ్ళకి? అంటే ఇట్స్ ఎ లగ్జరీ ప్రోడక్ట్ అండ్ నార్మల్ ఫీమేల్స్ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో దెన్ అండ్ దిస్ కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, ఎంటైర్ వరల్డ్ లో దిస్ ఇస్ యూనిక్ కాన్సెప్ట్ అండి. బట్ కొంచెం బాధగా ఉంటది ఏంటంటే దీన్ని నేను అనుకున్న రీతిలో తీసుకెళ్ళలేకపోతున్నాను. ఐ వాంట్ పీపుల్ సపోర్ట్ ఫర్ దిస్. మీరు అమెరికాలో శానిటరీ ప్యాడ్ కొనాలన్నా ఒక 25 cents పే చేయాలి, ఫ్రీగా ఎక్కడా ఇవ్వరు. షీ నీడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫీడ్ ద నీడ్ లాగా ఫ్రిడ్జ్ ఎలా అయితే కియాస్క్ పెట్టామో, షీ నీడ్ కూడా ఒక పబ్లిక్ కియాస్క్ పెట్టాము. దాంట్లో వెండింగ్ మెషిన్, ఇన్సినరేటర్ పెట్టాను. వెండింగ్ మెషిన్ లో ఎవ్రీడే 50 శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గుంటూరు, విజయవాడ నుంచో ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చింది, నైట్ 8 అవుతుంది, అమ్మాయి దగ్గర డబ్బులు ఉండొచ్చు, చుట్టుపక్కల మెడికల్ షాప్స్ ఏమీ లేవు, బట్ షీ ఈస్ ఇన్ నీడ్. వాట్ విల్ షీ డూ అండి? whom will she ask? She will just go and press Apple Home she need, she will get a free sanitary pad. దానికి ఫ్రీ శానిటరీ ప్యాడ్ వస్తుంది. సో దీనికి నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ మనం ఏదన్నా చేసి ఇంకెవరినన్నా అడగాలి అని ఫస్ట్ నేనే ఒకటి ఇన్స్టాల్ చేశాను. నాది చూసి నమ్మి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకోటి ఇన్స్టాల్ చేశారు, ఆయన డొనేట్ చేశారు. సో నౌ వీ హ్యావ్ 2 షీ నీడ్స్ ఇన్ హైదరాబాద్. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే 50 ప్యాడ్స్ పెడతాము, మంత్లీ 1500, ఇయర్లీ 18,000 to 20,000 శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఎనీబడి కెన్ కమ్ అండ్ పిక్. అండ్ వై ఐ కెప్ట్ ఇన్సినరేటరీస్, యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ వచ్చి బర్న్ చేయాలా, ఆ సోషల్ ట్యాబు బ్రేక్ అవ్వాలా. అంటే ఈ రోజు కూడా మనం శానిటరీ ప్యాడ్ అనగానే అమ్మాయిలు చున్నీలో చుట్టుకోవడమో, చాటును దాచుకోవడమో చేయడం మనం చూస్తున్నాం. వై ఆర్ దే డూయింగ్ ఇట్ అండి? బికాస్ ద హోల్ వరల్డ్ నోస్ ఇట్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి శానిటరీ ప్యాడ్ తీసుకోవాలన్నా ఇంకా సిగ్గు బిడియం ఉన్నాయి, అవి పోవాలి. రెండోది, నేను ఇన్సినరేటర్ ఎందుకు పబ్లిక్ గా పెట్టానంటే మనం వాడేసి ఏం చేస్తారంటే వీళ్ళు డస్ట్బిన్స్ లో, నాలాల్లో పడేస్తారు. అండ్ దట్ విల్ ఎఫెక్ట్ ద నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. యు గో బర్న్ ఇట్ యువర్ శానిటరీ ప్యాడ్, ఇట్ విల్ బికమ్ యాషెస్ ఇన్ 1 second. సో యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి బర్న్ చేయాలా అనేసి ఒక కాన్సెప్ట్ తో పెట్టాను. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద విజన్ వాట్ ఐ హ్యావ్. ఐ హోప్ అండ్ విష్ ఫర్ ఇట్ వెరీ సూన్. ఫీడ్ ద నీడ్ లానే పీపుల్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి తీసుకొని వెళ్ళాలన్నా. యాక్సెప్టెన్స్ ఉంది బట్ అవేర్నెస్ లేదండి, క్యాంపెయినింగ్ లేదు. మీలాంటి మీడియా వాళ్ళందరూ. బట్ యువర్ ఐడియాలజీ ఇస్ వెరీ గ్రేట్ మేడం. నో, అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీలాగా విన్న వాళ్ళందరూ చాలా వండర్ఫుల్, గ్రేట్ అని అంటారు. ఐ డోంట్ వాంట్ ప్రైజెస్, ఐ వాంట్ యూ టు క్యారీ దిస్. మీరు దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకొకరికి చెప్పి వాళ్ళని వాడమని చెప్పండి. నాకు దయచేసి ఈ పొగడ్తలు, అప్రిషియేషన్స్, ఐఎమ్ బియాండ్ దట్. అప్రిషియేట్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు. నా విజన్ ప్రతి ఒక్క కామన్ గర్ల్ వెళ్ళి శానిటరీ ప్యాడ్ తీసుకోవాలా, యూజ్ చేసిన శానిటరీ ప్యాడ్ వచ్చి బర్న్ చేయాలా. అండ్ ఇళ్లలో కూడా మీరు రెఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలా పెట్టుకుంటారో, వై కాంట్ దే హ్యావ్ ఇన్సినరేటర్ ఇన్ ద హౌసెస్? యూ మంత్లీ amma, daughters, mothers, everybody will be there. They can keep an incinerator. Instead of throwing them in the dustbin, you burn it so that you protect your own nature. Then used sanitary pads, you don't know how much harm it will make in future. So that is the vision andi. So she need chesano. So feed the need, she need. And my third project very soon I will launch, that is called, మీ దగ్గర అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు, that is called we need. మన అవసరం. Okay. We need. So that we need. So ఇందాక మీకు చెప్పినట్టుగా I will only address the real needs of the society. మిగతావన్నీ చేయడానికి అందరు ఉన్నారు, అందరూ చేస్తారు. నాతో పాటు మీరందరూ హెల్ప్ కూడా కావాలి. నేను ఒక్కదాన్ని చేసే పని కాదు ఇది. ఇందాక నేను చెప్పినట్టుగా we all have to work as a team. So we need is for pesticide free India. Feed the need is for hunger free India.
she need is for healthy women of India. ఓ వండర్ఫుల్ మేడం, గ్రేట్. So చాలా we need is సంతోషం for అండి. చాలా we need is for farmers and basically. ఓకే, ఓకే మేడం, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు. ఎంతో ఎంకరేజింగ్ గా ఉన్నాయి. మిమ్మల్ని మీరు మాటలు వింటుంటే చాలా ఇన్స్పైరింగ్ గాను అసలు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. Thank you. అనేక Andy. టీవీ అనేక టీవీ వీక్షకులకి ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. See, Women's Day anedi I'm against this Andy. Please, I don't want this practice to happen everywhere. Why only one? Without a woman, can you imagine your life one day? Tell me. No, definitely not. Then why do you Sincerely. call only one day? 365 days are for women only. Yeah. But since Let you me- made it special, I will not disappoint you. I wish every woman who are out there a very Yeah. happy and successful Women's Day. దయచేసి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అండ్ మనకు ఆపర్చునిటీ వస్తుంది, మనకి ఇంకేదో ఛాన్స్ దొరుకుతుంది, ఏదో చెయ్యాలి అని. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ women are progressing very well. They're Yes. getting they're inspiring themselves. ఇది వరకటి కంటే గతంలో చూసిన దానికి ఇప్పటికి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ కన్విన్స్డ్ అండి. విమెన్ ఆర్ రియలీ డూయింగ్ గుడ్. ఇదే ఎనర్జీస్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తే ఐ థింక్ ఎవ్రీ హోమ్ విల్ బి హ్యాపీ, ద ఎంటైర్ సొసైటీ విల్ బి హ్యాపీ. మీరు అనుకున్నది ఆనెస్ట్ గా చేయండి, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ స్టూడియోకి వచ్చి మా వీక్షకులందరి గురించి అందరినీ ఉద్దేశించి మీ విజయ రహస్యాలని, మీరు ఏ విధంగా ఇన్స్పైర్ అయినటువంటి అంశాలను వాటన్నిటిని మాతో పంచుకున్నారు. అందుకు గాను మరొకసారి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి.